గుడ్ మార్నింగ్ ఆల్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్. ఐ హోప్ మీ అందరూ కూడా చాలా ఆరోగ్యకరంగా ఆనందంగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఓకే, ఈరోజు ఈ ఆడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్న 360 అయిపోయిన తర్వాత చాలామంది దగ్గర నుంచి మెసేజెస్ కానివ్వండి, ఫోన్స్ కానివ్వండి, ఓకే, రకరకాలుగా రకరకాల నెగిటివ్గా మాట్లాడడం, ఓకే, ఇలాంటివి చాలా జరిగాయి. రాత్రే కాదు, ఉదయం నుంచి కూడా కాల్స్ చాలా విపరీతంగా రావడం జరిగింది. సో అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే, 360లో నన్ను యాష్ గారు వచ్చిన తర్వాత చాలా మంచి మంచి అప్డేట్స్ ఇవ్వడం జరిగిందండి. చాలా మంచి అప్డేట్స్ ఇచ్చారు అతను. ఎలా అంటే, ఇప్పుడు యాజ్ ఏ సీఈఓగా అతనికి అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, నేను ముందు నుంచి కూడా ప్రతి వీడియో చెప్తుంది ఏంటంటే, మనం కార్పొరేట్ రంగంలో ఉన్నాము. ఈ కార్పొరేట్ వ్యవహారాలన్నీ కూడా ఏది కూడా అరటిపండు తొక్క వలిచి నోటికి ఇచ్చిన విధంగా చెప్పరు. ఒక విషయం చెప్తారు, దాని గురించి మనం ఈ జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మన ఆలోచన విధానం కూడా కార్పొరేట్ ఆ స్థాయిలో ఉండాలి. ఓకే, సో ఇది మీకు ముందు నుంచి చెప్తున్న మాట నేను. సో అందులో అతను చెప్పినటువంటి 360లో అతను చెప్పినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, లాస్ట్ వీక్ అంటే గత బుధవారం నాడు జరిగిన 360లో అతను చెప్పినటువంటి విషయాలు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాను మీ అందరికీ కూడా. థర్డ్ పార్టీ ప్రాసెసర్ నుంచి మనకి డబ్బులు రిలీజ్ అయ్యాయి, అది మనకి ఏ టైంలోనైనా రావచ్చు అని చెప్పన్నారు. ఎప్పుడు గత వారం చెప్పిన మాట ఇది. కానీ ఈరోజు నిన్న జరిగిన మీటింగ్లో అతను ఏం చెప్పారంటే, మనకి ఫండ్స్ వచ్చేసాయి. ఓకే, ఫండ్స్ రిలీజ్ అయిపోయాయి. థర్డ్ పార్టీ నుంచి మనకి ఫండ్స్ రిలీజ్ అయిపోయాయి. మనం పేమెంట్ ప్రాసెసర్ మేము స్టార్ట్ చేయబోతున్నాము. పేమెంట్స్ అంటే పేమెంట్ ప్రాసెసర్స్ ద్వారా మాత్రం మనకి పేఅవుట్స్ అనేవి జరుగుతాయి. ఓకే, ఇవన్నీ కూడా మేము స్టార్ట్ చేసేసాము, కొన్ని చేస్తున్నాము, కొన్ని అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. అంటే మనకి పేమెంట్ ప్రాసెసర్లు అన్నవి దాని తాలూకా యాక్యురేషన్, ఓకే, అది మనకి దాని ద్వారా మనం రావాలి కాబట్టి అది పనిచేసే విధానాన్ని, ఈ టెస్టింగ్లు ఇవన్నీ కూడా ఉంటాయి అందులోనే. కాబట్టి ఈ పేమెంట్ ప్రాసెసర్ ద్వారా మనకు రావాలి కాబట్టి అవి మరిన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు, అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి. ఓకే, ఇదొక ఫస్ట్ విషయం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఓ వెరిఫై గురించి కూడా అతను చాలా క్లారిటీగా చెప్పారు. ఓ వెరిఫై అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. యాక్చువల్గా అది ఫౌండర్స్కి ఫ్రీగా ఇద్దాం అనుకున్నాం, కాకపోతే అది పనిచేసే విధానాన్ని చూసి మేమే ఆశ్చర్యపోయాం. తర్వాత ఇది కనుక మార్కెట్లోకి థర్డ్ పార్టీకి కనుక వెళ్తే దాని నుంచి చాలా ఎనార్మస్గా ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ కూడా మనకి దక్కే విధంగా, అంటే అదే ఫౌండర్స్కి దక్కే విధంగా వాళ్ళు దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని నిశ్చయించుకున్నారు. ఓకే, అది చాలా అద్భుతంగా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ కేవైసీస్ ఏవైతే ఉన్నాయో దానికంటే చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ఏకైక అప్లికేషన్ ఏదైనా ఉంటే మనది ఓ వెరిఫై. ఓకే, సో కాబట్టి ఆ ఓ వెరిఫికేషన్ కూడా మనకి అతి త్వరలో వితిన్ డేస్లో అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే మనీ గురించి, అంటే యాపిల్స్ గురించి. ఓకే, అతను ఏం చెప్పారంటే, లాస్ట్ మీటింగ్లో నేను మీకు 2 వారాలు పడుతుందని చెప్పాను, అందులో ఆల్రెడీ 1 వారం అయిపోయింది, ఇంకొక వారం మిగిలింది, అది కమింగ్ వీక్. ఆ కమింగ్ వీక్లో మీకు చాలా మంచి మంచి విషయాలు తెలుస్తాయి. ఆ కమింగ్ వీక్లో నేను మీకు ఈ పేఅవుట్స్ గురించి మంచి క్లారిఫికేషన్ ఇస్తాను అని చెప్పన్నారు. ఇందులో మీ అందరూ కూడా చాలా సూక్ష్మాన్ని గ్రహించాలి. అదేంటంటే, ఇప్పుడు మన ఇండియాలో జరుగుతున్నటువంటి వాట్ వి కాల్డ్ పరిస్థితి ఎలా ఉంది? ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే, ఎలక్షన్స్ అయిన తర్వాత మనకి ఏదైనా సరే జరగడానికి అవకాశం ఉంటుంది. సో దట్ విల్ బి లైక్ జూన్ 1st వీక్ ఆర్ జూన్ 2nd వీక్. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి యాపిల్స్ మనం జూన్ 1st వీక్లో కానీ జూన్ 2nd వీక్లో కానీ చూడడానికి 100% అవకాశం ఉంది. ఈలోపు ఎవరైతే పెండింగ్ విత్డ్రాల్స్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నా పర్సనల్ ఒపీనియన్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి. సో కాబట్టి దీని గురించి మీరు అంత నెగిటివ్గా మీరు ఆలోచించవలసిన అవసరం అయితే లేదు, ఎందుకంటే చాలా మంచి అప్డేట్స్ ఇచ్చారు. ఇప్పుడు దాకా మనం దేని గురించి వెయిట్ చేస్తున్నాం, అసలు వస్తుందో రాదో అని ఉన్నటువంటి పరిస్థితిలో
ఇంకా మీకు ఒక వారంలో మీకు నేను ఆ పేఅవుట్స్ గురించి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను, ఓకే అని చెప్పడం జరిగింది. దాని వెనకాతల చాలా అర్థం ఉంటుందండి. ఓకే, ఇప్పుడున్న ఇండియాలో ఉన్న పరిస్థితిని అనుగుణంగా ఒకసారి మీరు ఆలోచించండి, అతను ఎందుకు ఈ మాట అన్నారన్నది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో కాబట్టి నిన్న జరిగినటువంటి 360 అప్డేట్స్ చాలా అద్భుతమైన అప్డేట్స్. ఓకే, సో కాబట్టి ఎవరైతే పెండింగ్ విత్డ్రాల్స్ పెట్టుకున్నారో వారు తరచూ కూడా మీ తాలూకా జీమెయిల్స్ కానీ అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే, ఎవరికైనా సరే ఒకవేళ పెండింగ్ విత్డ్రాల్స్ కనుక పడితే అది మీరు అత్యుత్సాహంతో స్క్రీన్ షాట్స్ తీసి పంపించడం అలాంటివి దయచేసి చేయొద్దు. అలా కనుక చేసినట్లయితే మన ప్రమేయం లేకుండానే కంపెనీ మీ మీద యాక్షన్ తీసుకుంటుంది. యాక్షన్ అంటే లైక్ మీ తాలూకా ఐడి టర్మినేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఇవన్నీ మీరు గమనించండి. మీకు తెలియదు కాదు, మళ్ళీ ఒకసారి మిమ్మల్ని గుర్తు చేసే ప్రయత్నం మాది. ఓకే, సో స్టే ట్యూన్, go with the process, and we are so in it to win it. Signing off. Thank you.